వెనుకొండ మండలం మదమంచిపాడు వీరాంజనేయ స్వామి తిరునాళ్ల సందర్భంగా జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలను ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏటాలాగే ఈసారి కూడా పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చి విభాగాల వారీగా తమ ఎద్దులతో పోటీల్లో నిలిచారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ మదమంచిపాడు వీరాంజనేయ స్వామి రైతు కమిటీ సభ్యులు జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన చాలా చక్కగా నిర్వహిస్తున్నారని అభినందించారు. వేలాది మంది రైతులు ఈ పోటీలు చూసేందుకు వస్తున్నారని, వారం రోజుల పాటు ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ పోటీలకు వచ్చిన రైతులందరికీ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు ఆధ్వర్యంలో ఆలయం వద్ద భోజనాలు ఏర్పాటు చేశారు. మక్కెన చినరామయ్య పేరు మీద అన్నదానం నిర్వహిస్తున్నందుకు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావును ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి అభినందించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. చేసినటువంటి మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, నిర్వాహకులు వస్తున్నటువంటి పెద్ద కూడా పోటీలో చూడండి ఒకరిని వెరీ గుడ్ ఎవరా ఇదో మనిషి దగ్గర మోదాలు బిల్లుందిలే వారిని ప్రారంభించవలసిందిగా ఉండకూడదు. రోజు మదమంచిపాడు వీరాంజనేయ స్వామి రైతు కమిటీ సభ్యులు రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కెన గారికి, జనసేన నాయకులని మరి రానున్న వారం రోజులు దిగ్విజయంగా ఈ రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన విజయవంతంగా జరగాలని సందర్భం కోరుతున్నా. ప్రతిరోజు వేలాది మంది రైతు సోదరులందరూ కూడా ఈ ఎడ్ల బల ప్రదర్శనని చూడటానికి వస్తున్నారు. వివిధ సైజుల్లో ఈ పందాలు నిర్వహించబడుతూ ఉన్నాయి. అందరికీ అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. బల ప్రదర్శన రాష్ట్ర స్థాయి పోటీలు మన వినుకొండలో ఎంతో ఘనంగా మదమంచిపాడు వీరాంజనేయ స్వామి కమిటీ సభ్యులందరూ కూడా చక్కగా నిర్వహిస్తున్నారు. ఈ నిర్వహణ కమిటీ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే మక్కెన చినరామయ్య గారి పేరుతో మరి ప్రతి సంవత్సరం ఇక్కడ రైతు సోదరులకి అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. మక్కెన మల్లికార్జున గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే మరి మక్కెన చినరామయ్య గారి ప్రాంగణంలో చాలా దిగ్విజయంగా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సాహంగా జరుగుతూ ఉంది. రైతు సోదరులందరికీ అభినందనలు తెలియజేస్తూ రైతు కమిటీలు ఇలాంటి ఉత్సవాల్ని ఎంతో ఘనంగా నిర్వహించాలని చెప్పేసి, ప్రతి సంవత్సరం బాగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ, రైతు కమిటీకి అంతా కూడా ఒక క్రమశిక్షణగా, ఐకమత్యంగా ఈ ప్రదర్శన కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించాలని కోరుకుంటూ అందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా.